హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకైతే ప్లాటినా నుంచి కొత్తగా వచ్చిన 2025 ఎడిషన్ ప్లాటినా బైక్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది రియల్గా చెప్పాలంటే ఒక మైలేజ్ కింగ్ అని చెప్పొచ్చు. ఇది ది బెస్ట్ మైలేజ్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకైతే దీనికి మించిన బెస్ట్ మైలేజ్ వెహికల్ అయితే ఖచ్చితంగా అయితే ఉండదు. ఎందుకంటే దాదాపుగా 80 నుంచి 110 మధ్యలో అయితే చాలామందికి వచ్చిన బెస్ట్ మైలేజ్ బైక్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి ఒక్కసారి దీని ఫీచర్స్ గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది అయితే ఫస్ట్ దీని స్పెక్స్ కూడా చెప్పండి, అదేవిధంగా మిగతా డీటెయిల్స్తో పాటు అని చెప్పేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకని చెప్పేసి నేనైతే దీని యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఫీచర్స్ చూపించుకుంటూ ఒక్కొక్కటి పిన్ టు పిన్ వీటి ఫీచర్స్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీని గురించి ప్రైజ్ అండ్ దాని యొక్క ఈఎంఐ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే షోరూమ్ మేనేజర్ అయితే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కాల్ చేసి మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకైతే చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు చూసేది వచ్చేసి బజాజ్ ప్లాటినా 100cc అండి. దీని డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 102 cc అయితే వస్తుంది. మ్యాక్స్ పవర్ చూసుకుంటే 7.79 bhp అయితే ఉంటుంది. 7,500 rpmలో ఉంటుంది. మ్యాక్స్ టార్క్ చూసుకున్నట్లయితే 8.34 న్యూటన్ మీటర్ టార్క్ 5,500 rpmలో అయితే వస్తుంది. దీని ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకైతే 4 స్పీడ్ మాన్యువల్ గేర్తో అయితే వస్తుంది అనమాట. మైలేజ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కంపెనీ ఇచ్చిన మైలేజ్ అయితే 75 to 80 అని చెప్తున్నారు. కానీ రఫ్గా నాకు చెప్పిన మైలేజ్ అయితే అంటే నా కస్టమర్స్ చెప్పిన రివ్యూ అయితే మాత్రం 72 వరకు 75 వరకు అయితే వస్తుందని అయితే యూజ్ చేస్తున్న ప్రీవియస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంత 75 మైలేజ్ వచ్చినా కానీ మనకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో కానీ లేకపోతే జనరల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కొంచెం బడ్జెట్లో మంచి ఎక్కువ వచ్చేది కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ బైక్ అని చెప్తుంది. అందుకని చెప్పేసి నేను మైలేజ్ బైక్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశాను. అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. మన రైట్ బ్రేక్ చూసుకున్నా కానీ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. మనకు వీల్ టైప్ వచ్చేసి మనకైతే అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. దీని వెయిట్ కూడా మనకైతే చాలా తక్కువ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి మనకు 117 kg అయితే ఉంటుంది. 117 kgs అనమాట. దీని వచ్చేసి మనకైతే దీని టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు వచ్చేసి 90 స్పీడ్ వరకు అయితే మనకైతే ఇది వెళ్తుంది అనమాట. కానీ 90 స్పీడ్లో వెళ్ళేటప్పుడు మనకైతే చాలా అంటే కొంచెం వైబ్రేషన్ అయితే నోటీస్ చేయవచ్చు. ఎక్కువ గాలి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనం అయితే రోడ్డు మీద అయితే ఎక్కువ స్టెబిలిటీ ఉండదు. ఇంత స్పీడ్ అయితే నేనైతే రికమెండ్ అయితే చేయను. అదేవిధంగా చూసుకుంటే మనకు దీని ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే మనకైతే 11 లీటర్ అయితే మనకైతే ఫ్యూయల్ అయితే పడుతుంది అనమాట. 11 లీటర్ ఫ్యూయల్ అంటే మనకైతే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సిఎన్జి అండ్ పెట్రోల్ బైక్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సిఎన్జి బైక్లో వచ్చేసి మనకు 2 లీటర్ల గ్యాస్, అదేవిధంగా చూసుకుంటే 2 లీటర్ల పెట్రోల్ అయితే పడుతుంది. దీంట్లో వచ్చేసి అయితే మనకు 11 లీటర్స్, ఒక్కొక్కటి వచ్చేసి 70 యావరేజ్ చేసుకున్నా కానీ చాలా మైలేజ్ వస్తుంది. దీని మ్యాక్స్ పవర్ బిహెచ్పి వచ్చేసి 7.79 bhp అయితే వస్తుందన్నమాట. మీకు ఒక మైలేజ్ ఓరియంటెడ్ బైకే కావాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఈ బైక్ అయితే నేనైతే 100% అయితే రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ స్టార్ట్లో ఉంది. అదేవిధంగా కిక్ స్టార్ట్స్ రెండు అయితే మనకైతే దీంట్లో వస్తాయన్నమాట. దీని మెయింటెనెన్స్ కూడా మనకైతే చాలా తక్కువ. మీరు 3 months ఒకసారి సర్వీస్ చేయించినా కానీ దీనికైతే 500 రూపీస్ కంటే ఎక్కువ అయితే కావు. అంత బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుందన్నమాట. దీనిలో డిజిటల్ మీటర్ అలాంటివి అయితే మీరైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. మనకైతే ఒక డే టు డే లైఫ్లో మనకి ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఫీచర్ అయితే దీంట్లో ఉంటుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.